అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను హిందూ సహోదరులైన కరుణాకర్ సుగ్న గారికి, ఇంకా లలిత్ కుమార్ గారికి, ఇంకా రాధా మనోహర్ దాస్ గారులని ఒక్కటే అడగాలనుకుంటున్నా. ఎప్పుడూ మా పాస్టర్లు ఎంతోమంది చెప్తున్నారు ఇప్పటికీ. ఏమని అంటే బైబిల్లో మనుషులు చేసిన తప్పులని చూపియకండి అంటే వాళ్ళకి ఎప్పుడు అర్థం అవ్వదా? నాకు అర్థం కాదు. పాస్టర్లు ఏమంటున్నారంటే బైబిల్లో యెహోవా దేవుడు కానీ యేసయ్య కానీ ఎంతమందిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, లేదంటే ఎవరితోనైనా వ్యభిచారం చేశారా, లేకపోతే ఎవరినైనా దోపిడీ చేశారా, లేకపోతే ఎవరి మీదైనా అబద్ధ సాక్ష్యాలు చెప్పారా, అలాంటివి ఉంటే మీరు చూపించండి. కానీ ఎందుకు అనవసరంగా మేము అడిగిన దానికి చెప్పకుండా వేరే దానికి చెప్తారు? మేము ఇంతమంది క్రిస్టియన్స్ అయి ఉన్నాం కదా, మీరు ఒకటి చేయండి. యేసయ్య ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు? మరి ఎవరైనా మోసం చేశాడా యేసయ్య? లేకపోతే ఎవరినైనా మోహంతో చూసాడా? లేకపోతే యెహోవా దేవుడు చూశాడా మోహంతో చూపుతోని? అవి చూపియండి. మేము కూడా మీలాగా హిందుత్వంలోకి వచ్చేస్తాం కదా. ఎందుకు పాస్టర్లు ఎన్నిసార్లు చెప్తున్నారు మేమందరం జ్ఞానం లేని వాళ్ళం, మాకు అస్సలే ఎలాంటి జ్ఞానం లేదు, తెలియదు. మీరు చూపియండి యేసయ్య ఎక్కడెక్కడ ఏమేమి చేశాడు అవన్నీ చూపియండి. బైబిల్లో రిఫరెన్స్తో సహా యెహోవా దేవుడు ఈ యూనిట్లో ఇట్లా చేశాడు, ఆ అధ్యాయంలో అట్లా చేశాడు, అవన్నీ చూపియండి. అవన్నీ చూపించకుండా అడిగేదేదో అయితే ఇంకొకటి చెప్తారు. ఎందుకు? చెప్పిందే చెప్పి చెప్తారు. సూటిగా వాళ్ళు అడుగుతున్నారు ఒకటే, ఏంటంటే వేదాలలో ఉన్నది అది ఏ దేవుడో చెప్పండి. ఇంకొకటి యేసయ్య యెహోవా దేవుడు, వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ ఏమేమి చీప్ అండ్ బెస్ట్ పనులు చేసిండ్రో అవి ఒక్కటి చెప్పండి చాలు. మేమందరం హిందుత్వంలోకి వచ్చేస్తాం మళ్ళీ నమ్మిన వాళ్ళందరూ. ఇది నేను కాదు, అందరు క్రిస్టియన్స్. లేదంటే మీరు మారండి. ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు? మీరు పెద్దవాళ్ళు కదా, జ్ఞానం ఉన్న వాళ్ళలాగా మాట్లాడండి. మంచి జ్ఞానం ఉంది మీకు, మంచిగా మాట్లాడండి అన్న. ఎందుకు అనవసరంగా మేము ఎన్నో మీ డిబేట్స్ చూస్తున్నాం, కానీ మాకు అవసరమైన ఆన్సర్ ఇంకా కూడా రాలేదు మీ దగ్గర నుంచి. మీకు ఆన్సర్ తెలియదని చెప్పండి. ఎందుకో తిప్పి ఒకటే బైబిల్లో మనుషులు చేసినవే చెప్తారు. దేవుడు చేసిన మిస్టేక్స్ అన్నీ మీరు పెట్టండి ఒక్కసారి. మీరు ఆ వీడియోస్ పెడతారని ఆశతో చూస్తున్నాం.